ఎస్ బీజేపీ కిషోర్ రెడ్డి గారు, సో చాలా క్లియర్గా మొదటి నుంచి వచ్చే సర్వేలు కానివ్వండి, లేకపోతే మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. అనేక సర్వేలు చెప్తోంది బీజేపీకి 3వ స్థానమే. సో వాళ్ళకి మళ్ళా పోటీ వారిద్దరి మధ్య ఉంది, డిపాజిట్ వచ్చే అవకాశం లేదనేటువంటి విషయం కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎట్లా పోతుంది జూబ్లీహిల్స్ ఓటర్లు? ముందుగా మనోజ్ గారు మీకు, అట్లాగే డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, గరపల్లి సతీష్ గారు, మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మీరు బీజేపీ ఎక్కడ నిలబడిపోతుంది అని అంటున్నారు. మీరు ఇప్పుడు కొంచెంసేపు అయితే ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత ఇంకొక 2 రోజులైతే యాక్చువల్ రిజల్ట్సే రాబోతున్నాయి. మా ధీమా ఏంటంటే ఇక్కడ ఇది ఇంత హాట్గా ఎందుకు జరిగిందో కూడా మీకు తెలుసు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం హోరాహోరీగా పోరాడాయి. సరే, మేము మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తాం చేయబట్టి, మాకు ఈ ఒక ఓట్ బ్యాంకు ఇంకొక ఓట్ బ్యాంక్ అనేది లేదు చేయబట్టి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ముందుకెళ్తాం చేయబట్టి, సో మేము ఆ చట్రంలో లేకపోయినా ఆ ఓట్ బ్యాంక్ ఎట్లాగో మాకు రాదు. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్సే మేము చెయ్యం చేయబట్టి. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, అందులో ఏమవుతుందో మనం చూస్తాము. 47% ఇక్కడ మీరు అంటున్నారు ఇప్పుడు మన దగ్గర పోలింగ్ అయిందని. బీహార్లో మీరు ఎట్లా అయిందో చూసాం, 67% అయింది. సో ఇక్కడ దాదాపు 67 అన్నారు, 65 అన్నారు, ఒక ఎంతూజియాజం ఉండింది అక్కడ. ఇక్కడ చూస్తే మరీ ఇంత తక్కువ, అది బైపోల్లో, రెగ్యులర్ పోల్లో తక్కువ వచ్చింది అని అంటే మిగిలిన 119 స్థానాల్లో కూడా జరుగుతుంది, పెద్దగా శ్రద్ధ లేదు అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి గారే కానివ్వండి, అవతల కేటీఆర్ గారే కానివ్వండి, మేమైనా కానివ్వండి హోరాహోరీగానే ఇది చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వారు అయితే ఇక మొత్తం మీద కాంగ్రెస్ వారు దూరం వెళ్ళిపోయి, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్న అంత దూరం వెళ్ళిపోయారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం.